హాయ్ గైస్, రీసెంట్గా చాలామంది ఒకటే అడుగుతున్నారు, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందా? టీవీలో బ్రేకింగ్ న్యూస్, యూట్యూబ్లో అనాలిసిస్ వీడియోస్, వాట్సాప్లో ఫేక్ మెసేజెస్. కానీ మన డ్యూటీ ఏంటి? ప్యానిక్ అవ్వడమా లేదా నిజం తెలుసుకోవడమా? ఈ వీడియోలో మీకు వార్ సిచ్యువేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. వార్ ఎందుకు టాపిక్గా మారింది, ఇండియా పాకిస్తాన్ హిస్టరీ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో నిజమేంటి, వార్ వస్తే ఏం జరుగుతుంది, వార్ రానివ్వకుండా మనం ఏం చేయాలి, సింపుల్గా డీటెయిల్గా చెప్తాను. సో చివరి వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రజెంట్ జరుగుతున్న డిబేట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలియాలంటే ఫస్ట్ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్ తెలుసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ రిలేషన్ అంటే ఒక సెన్సిటివ్ థ్రెడ్లా ఉంటుంది. ఇండిపెండెన్స్ తర్వాత 1947లో రెండు దేశాలు డివైడ్ అయ్యాక ఫస్ట్ వార్ ఇమీడియట్గా జరిగింది. మెయిన్ రీజన్ కాశ్మీర్. సో కాశ్మీర్ని రెండు దేశాలు క్లైమ్ చేశాయి. అప్పటి నుంచి 4 మెయిన్ వార్స్ జరిగాయి. 1947 వార్ పాకిస్తాన్ బ్యాక్ ట్రైబ్స్ చేశారు. 1965 వార్ అగైన్ కాశ్మీర్ మీద అటాక్ చేశారు. 1971 బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి ఫ్రీ చేశారు. ఇండియాకి బిగ్ విక్టరీ. 1999 కార్గిల్ వార్ పాకిస్తాన్ సోల్జర్స్ మౌంటైన్ పీక్స్లో సీక్రెట్గా ఎంట్రీ ఇచ్చి ఇండియన్ సోల్జర్ బ్రేవ్లీ రిపెల్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా వార్ టాపిక్ మళ్ళీ ట్రెండింగ్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరగడం, బ్యాక్డ్ మిలిటెంట్స్ అటాక్ చేస్తున్నారు, ఆర్మీ జవాన్స్ చనిపోవడం న్యూస్లో వస్తుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో లైట్ ఫైరింగ్ ఇన్సిడెంట్స్. ఈ స్మాల్ ఇన్సిడెంట్స్ని మీడియా వార్లా ప్రజెంట్ చేస్తుంది. వాహన్ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక యాంటీ ఇండియన్ కామెంట్స్ వచ్చేసాయి. ఈ స్టేట్మెంట్ వల్ల టెన్షన్ ఇంకా పెరిగింది.